పవన్ గారు ఈ కేసుని మనం ఎలా చూడాలి అంటే ఇది ఒక పెద్ద హై డ్రామా క్రియేట్ చేసినట్టు అనిపించట్లేదా అండి మీకు? అంటే ఇప్పుడు ఫ్రైడే రోజు అంటే బాగా టార్గెటెడ్గానే అరెస్ట్ చేశారు అని మనం ఎక్కువ వింటూ ఉన్నాం. మీ అంటే వాయిస్ ఏం రావట్లేదండి నాకు. ఓకే రైట్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సార్. గోపాల్ శర్మ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. పవన్ గారు, చెప్పండి అమ్మా. అంటే ఇది టార్గెటెడ్గానే ఫ్రైడే రోజు అరెస్ట్ చేయటం అన్నది టార్గెటెడ్గానే ఉంది, గవర్నమెంట్ వాంటెడ్లీ చేశారు అన్న విమర్శలు మనం వింటూ ఉన్నాం. ఓకే, మీరేమంటారండి? గవర్నమెంట్లో ఉన్నారు కదా. మీకు పెద్దలందరికీ నమస్కారం అమ్మా. ఇది ప్రస్తుతానికైతే ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం, అల్లు అర్జున్ గారి అరెస్ట్ అనేటువంటి విషయం. కోర్టు దాని మీద బెయిల్ ఇచ్చిందని ఇప్పుడే నేను కూడా వార్తలు వింటా ఉన్నాను. సో కోర్టులో ఉన్న విషయం మీద జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి మేము కమెంట్స్ చేయొద్దు, వాటి మీద జడ్జిమెంట్స్ మేము పాస్ చేయము. బట్ ఇన్ రెఫరెన్స్ టు ది డిబేట్ ఐ విల్ టెల్ యూ మై ఒపీనియన్. ఇదేం అంటే బేసిక్గా ఒక ఆడబిడ్డ చనిపోవడం, వాళ్ళ బావ ఇప్పటికి కూడా ఐసీయూలో హాస్పిటల్లో ఉండడం కొంచెం బాధాకరంగా ఉంది. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అండ్ మై డీపెస్ట్ సింపతీస్ టు ద ఫ్యామిలీ అండ్ ఐ ప్రే టు గాడ్ టు గివ్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఇమ్మీడియట్లీ. కాకపోతే దీనివల్ల నలుగురం ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళం ఇటువంటి సంఘటన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఒకటి, ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా, వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి, అంటే వాళ్ళు దే సెలబ్రేట్ దేర్ లైఫ్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పర్సనల్గా వాళ్ళు ఫాలో అప్ చేసుకొని ఎనఫ్ సెక్యూరిటీ ఉందా, ఎవరికి ఏం కాదు కదా మనం పోతే అనేటువంటి దాన్ని చూసుకొని, అంటే డైలీ జరిగే సొసైటీలో జరిగే యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూసుకొని వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్కి పోతే మంచిదని నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఒకటి. రెండోది, ప్రభుత్వం తరఫున కూడా పోలీస్ కూడా పర్టికులర్ సెక్యూరిటీని ఇచ్చి దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది రెండు. మూడోది కూడా, ఈ సినిమా ఫ్యాంటసైజ్లో ప్రజలు కూడా దీంట్లో నుంచి బయటికి రావాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే మనం 2024లో ఉన్నాం, 25 పోతున్నాం ఇప్పుడు. ఇదే అమెరికాలో చూస్తే బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ వచ్చి పక్కన కూర్చున్నా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు. దే ట్రీట్ దెమ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. సినిమాల్లో ఒక క్యారెక్టర్లో ఒక రోల్లో వాళ్ళు యాక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళను దేవుళ్ళలాగా చూడడం అనేటువంటి ఒక ప్రకృతి ప్రస్తుతానికి మారాలి అని అనుకుంటాం. ఎందుకంటే ఇంత ఎగబడి సినిమా చూడటం, ఇంత ఫ్యాంటసైజ్ కావడం, సొసైటీని ఇట్లా ఇటువంటి ఇబ్బందులకు రావడం, అందరూ పనులు వదిలిపెట్టుకొని దీని మీద చర్చించడం, ఇదంతా తగ్గాలి. ఇంకనైనా మనం తగ్గాలి. ఎవరి జాబ్ వాళ్ళు, ఈజ్ డూయింగ్ హిస్ డ్యూటీ యాజ్ అన్ యాక్టర్. హిస్ జాబ్ ఈస్ టు యాక్ట్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. And as a citizen, it is your responsibility to ensure that you also keep your legs on the ground and do your things. ఇటువంటి సంఘటనలు జరగడం అవాంఛనీయం. ఇటువంటి సంఘటనలు ఇంకా తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగొద్దని నేను అంటే పవన్ గారు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా అండి? ఇలాంటి సంఘటనలు అంటే మనం చాలా చూస్తున్నాము. ప్రీ రిలీజ్ ఈవెంట్సే కానీ, లేకపోతే ఇంకా పుష్కరాల టైంలో కానీ చాలా తొక్కిసలాటలు జరిగాయి, చాలామంది చనిపోయారు. అంటే ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదా? అంటే ఇప్పుడు మాత్రమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇందులో నిజంగా ఏ రాజకీయ కోణం లేదా? అంటే ఇప్పుడు మీరు రెండు డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పిన, ఒకటేమో సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్, ఇంకోటేమో పుష్కరాలు. అదేమో దేవుని దగ్గర జరిగే తొక్కిసలాట, ఇదేమో ప్రజలు వాంటెడ్లీ సినిమా చూడాలి, ఎంటర్టైన్ కావాలి, ఒక హీరోని చూడాలి అనేటువంటి ఒక నిర్వచనం. ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నా దృష్టిలో. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇటువంటి సంఘటనలు ఇదివరకు జరగలేదా అంటే జరిగినాయి. మరి వాటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం? దట్స్ అ క్వశ్చన్ కదా. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఖైదీ సినిమాలో 2-3 చనిపోయారు ఆ తొక్కిసలాటలు. ఎన్నో సినిమా హీరోల ప్రీ రిలీజెస్ కి సినిమా థియేటర్లో తొక్కిసలాటలు జరుగుతాయి, చనిపోవడం అనేది చూసినాను. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఆ రోజే పోవాల్సిన అవసరం ఏంది? తర్వాత రోజు పోతే ఏమన్నా ప్రాణాలు పోతాయా? ఏమన్నా కరిగిపోతామా, ఇరిగిపోతామా, ఇంకేమన్నా అవుతామా?
మనకి ఏది ఇంపార్టెంట్ అనేది లైఫ్ లో మనం తెలుసుకోవాల్సిన అవసరం సొసైటీలో అయితే ఉన్నది కదా, ఎవరికి ప్రతి ఒక్కరికి. మనం జరిగిన దాని మీద విశ్లేషించడం ఒకటి రైట్. రెండోది, ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పడం కూడా ఇంపార్టెంటే కదా, ఇటువంటి చేయకుండా ఉండాలని ప్రజలకు చెప్పడం కూడా ఇంపార్టెంట్ కదా. ప్రజలు కూడా వాళ్ళ క్రమశిక్షణలు వదలాలి కదా. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఆ విధులు కూడా ఉన్నాయి. మనకు ఒక 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 సిటిజన్ గా నువ్వు చేయాల్సినటువంటి పనులను కూడా హక్కులే కాదు, విధులు కూడా ఉన్నాయి. మనం ఓన్లీ హక్కుల వరకే చూసుకొని విధులను వదిలేస్తే ఎట్లా? ఇది మన విధి. ట్రాఫిక్ లో రోడ్డు మీద బైక్ ఆపొద్దు, రోడ్డు మీద లెఫ్ట్ రైట్ ఇష్టం వచ్చినట్టు నడపొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉంచొద్దు, ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయొద్దు, పబ్లిక్ ఇంటాక్సికేషన్ చేయొద్దు, రోడ్ల మీద మందు తాగొద్దు. ఇవన్నీ బేసిక్స్. మినిమం యాజ్ అ సివిలైజ్డ్ పర్సన్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్ ఇన్ అవర్ సొసైటీ. వీటిని ప్రీచింగ్ చేయాల్సినటువంటి అవసరం పొలిటీషియన్స్ గా మాకు కానివ్వండి, జర్నలిజం మీడియాగా మీకు కానివ్వండి. అప్పుడప్పుడు కోర్టులు చెప్తా ఉంటాయి కొన్ని జడ్జిమెంట్స్ లో అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇచ్చింది కొన్ని కేసెస్ లో. రమణ గారు ఉండే ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి గారు, వాడు ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పిన కొన్నిసార్లు. ఇవన్నీ మనం ప్రామాణికంగా తీసుకొని అంటే ప్రతిరోజు మీరు చెప్పిన తల్లిదండ్రులు కూడా వాటిలో చెప్పుకోవాలి, సొసైటీలో కూడా అంటే చెప్పుకోవాల్సినటువంటి పవన్ అవసరం ఉంది. గారు మీరు చెప్పిన వాటిలో మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇలాంటి ఘటనలు ఇంకొకసారి రిపీట్ కాకుండా ఇదొక మంచి పరిణామంగానే తీసుకోవచ్చు. కానీ నిజంగా ఇలాంటివి రిపీట్ కాకుండా చట్టం, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చట్టం తన పని తాను చేసుకుపోతోంది అన్నంత వరకు ఓకే. కానీ ఇందులో రాజకీయ కోణం దాగి ఉంది అన్నదే ఇప్పుడు చర్చ మనకి. ఏమీ ఏం లేదు రాజకీయ అంటున్నారు. కోణం ఏ రాజకీయ కోణం దాగిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడో, అంటే కొంచెం మనం విన్నది ఏంటి అంటే కొన్ని ఆడియో ఫంక్షన్స్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు, అది మనసులో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు అన్న విమర్శ వింటూ ఉన్నాం. అంటే అమ్మాయిది మీరు అడుగుతున్నారు కాబట్టి ఇక నేను సమాధానం చెప్పలేక చెప్తున్నాను. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారు జైల్లో ఇస్తారమ్మా. ఇదేమన్నా కొంచెమన్నా మాట్లాడుకోవడానికి ఏదో బాగుంటుందని. ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా అట్లనే రిప్లై చేసింది. ప్రతి దాని మీద రాజకీయం చేసుకుంటూ పోతే మనం సొసైటీలో సమాజంలో బతకలేము. ఇట్లా మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇది అల్లు ఒక అర్జున్ నా మంచి పేరు పరిణామంగానే భావిస్తున్నాం పవన్ గారు, డెఫినెట్ గా. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఇంతకు ముందు చాలా జరిగాయి. చాలా అంటే ఈవెన్ బాధ్యతాయుతంగా ఉండాల్సిన హీరోలు కానీ లేకపోతే సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారు. ఇది ఒక మంచి పరిణామంగానే మేము చూస్తున్నాం. అంటే రాజకీయ కోణం ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నాం, మాకు తెలియకనే అడుగుతున్నాం. నాకు రాజ్యం అర్థమైన రాజకీయ కోణం ఏంటి లేదు. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఇక్కడ నటుడు అయినటువంటి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడమే ఒక రాజకీయ కోణం అని అనుకుంటున్నారా? దానికైతే నేను పెద్దగా నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఈజ్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. తను కూడా ఈ భారతదేశంలో ఒక సభ్యుడు, తను సెలబ్రిటీ అయి ఉండొచ్చు, తను సినిమాల్లో యాక్ట్ చేస్తాడు, ఏదో ఒక రోల్లో యాక్ట్ చేస్తాడు. కాబట్టి తను చేసిన తప్పు ఉందని గవర్నమెంట్ కోర్టు అనుకుంటే కోర్టు శిక్షిస్తుంది. కానీ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దాని మీద కొంచెం జరిగిన తర్వాత దాన్ని అది చేయాల్సి వచ్చింది. కానీ మన దానికి ఇండియన్ హిస్టరీలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అండి? అంటే ఇలాంటి కేసు ఏదైనా జరగొద్దని అయితే ఏం లేదు. ఇప్పుడే ఇంతకుముందు లాయర్ గారు చెప్పింది కదా, అర్నబ్ గోస్వామి కేసుని ఫస్ట్ అరెస్ట్ కాకుండానే సేమ్ డే బెయిల్ ఇచ్చినటువంటిది మనం చూస్తాం కదా అర్నబ్ గోస్వామి రిపబ్లికన్ టీవీకి సంబంధించి. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారా విషయం అనేది ఒకటైతే, దీని మీద మీరు అంటే మీరు కానీ కొంచెం సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దీంట్లో ఏదో రాజకీయ కోణం ఉన్నారు. ఈ రాజకీయ కోణాన్ని కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆపాదించేటువంటి ప్రయత్నం చేసి ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ గారి న్యాయవాది నిరంజన్ రెడ్డి గారే చెప్పిండ్రు, ఇది రాజకీయం, దీనికి పుల్లుమవుతుంది, మీ పని మీరు చేసుకోండి, దీనికి అవసరం లేదు. ప్రతిదాన్ని రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని తప్పిదాలు వాటికి బాధ్యులు ఉంటారు. వాటికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలా లేదా అనేది కోర్టు వాళ్ళ యొక్క పరిణితిని బట్టి వాళ్ళ ఆలోచనని జడ్జిమెంట్ ఇస్తారు. కోర్టులకు ఉన్నత న్యాయస్థానాలు చెప్పిందే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మంచి తీర్పులే చెప్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసం మాకున్నది. కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ కరెక్ట్ గానే నడుస్తుందని నేను అనుకుంటున్నాను.